నిన్ను ఎండలని చెప్పేసి పోనే పోలేదు ఆడతకు మళ్ళీ ఇయ్యాలని ఏమైనా వార్తలు తెచ్చిందో లేదో. ఓ మరదలు రజిత ఏం చేస్తానవే? ఈయన బొంద పెట్ట ఈయన కాళ్ళు ఇరిగిపోను ఏనాడు అడగలే ఇటు తీసుకోపో బావా అటు తీసుకోపో బావా అని అడుగుతే గిట్లని సచ్చిండు దొంగ సచ్చినోడు. పాపం ఫీల్ అయినట్టున్నారు. అనే ఇంట్లో ముచ్చట ఆఫీస్ దాకా దేకే నీకు బాంచని కానీ నీ అమ్మ నీకు పుణ్యం ఉంటుంది. మేనత్త కొడుకని పిలవంగానే సంచి చేసుకొని వచ్చిన ఇడికి వచ్చినాక అసలే పట్టించుకుంటాడు గద్దమ్మకపోడు. మా అవ్వ కూడా ఇంట్లో ఏ బావే కదా బిడ్డ మంచిగా చూసుకుంటాడు చెప్పినట్టిను అని పంపించింది పెరుగల్ల పట్టణానికి. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బా కమలాసన్ అబ్బా అత్త జుత్త తిడుతుంది నీ కాలు ముక్తని బాంచనైతే నేనేమన్నా అన్నానా? గట్లెడుస్తున్నావు ప్లీజే రాజీ ప్లీజే రాజీ ఏడవకే. అయినా ఎందుకు ఏడుతానవే నిన్ను ఓడేమని మునిగిండు? అరే బల్లిమొక్కపోడా నీకెట్లాగూ ఇలా కొలువు లేదు సెలవానే కదా సిటీ అంతా తిప్పమన్నది. ఆయన నీకు కొలువు లేకున్నా కూడా నువ్వు ఎందుకు పోయినావు కొలువుకి? నేను ఆస్తులు అడిగినా ఆభరణాలు అడిగినా నీకు కొలువు లేకున్నా కూడా ఎందుకు పోయినావు కొలువుకి? ఈ సెకలే వద్దనేది ఏందే నీ ఊకున్న కొద్ది ఎక్కువ చెప్తాన్నావు. ఏందని లొల్లి? ఎట్లా పోతావు సిటీ అంతా తిరిగేందుకు? సిటీ ఏమన్నా మన ఊరు లెక్క అనుకుంటావా? ఎట్లా తిరుగుతావు? కారు ఉన్నది కదా అందులో తిరుగుదాం. నువ్వు డ్రైవింగ్ చెయ్యి నేను నీ పక్క పొంటి కూర్చొని నీ ముఖం చూసుకుంటా సిటీ అంతా చూస్తా. అబ్బో జిల్లా దాడితే వీళ్ళకి ఫారెన్ వెళ్ళినట్టు ఉంటుందేమో. దిక్కుమల్ల కారు యావరేజ్ 15 ఇస్తుంది. ఇప్పుడు పెరిగిన రేటుకు నా జేబు ఖాళీ కాబట్టి గందుకనే కారును ఇంట్లోనే పెట్టిననే దానికి దండేసి దండం పెడతాను. సరే అయితే బైక్ దియ్యు. బైక్ మీద మంచిగా నీ వెనక కూర్చొని సిటీ అంతా చూస్తా. నీకు బాత్రూంలో సీట్ కన్ఫర్మ్ అయిందా? వెళ్ళి కూర్చో. కార్లని పక్కకు కూర్చొని ముఖం చూసుడు కంటే బైక్ మీద నీ వెనక కూర్చొని సిటీ చూసుడే అయ్యాం నాకు. ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలా నా బట్ట. సిటీలు లాంగ్ డ్రైవ్లు అదే కావాలంటే లాంగ్ వాక్ పోదాం. నడుచుకుంటానా నడ్డి మీదంతా పోయి ఊర్లో పడతావు. అప్ప దీని అవ్వ దీంతో నెత్తి ఖరాబ్ ఉన్నది కదా దీని అవ్వ. ఛీ ఈ పెట్రోల్ రేట్లు పెరుగుట్లా మానువాడ నాకు మా మరదల మధ్య లొల్లి పెడుతుందిగా ఈ పెట్రోల్ పాడు కానీ మొన్ననే పెరిగి కాలిపోయినాయి మళ్ళీ ఇలా రూపాయి దాకా పెంచే. ఏంటిది ఏమో గులుక్కుంటాను కాదు బాబా నేను వచ్చింది మొన్ననేనాయే. పాపం నా మరదలు కొత్తగా వచ్చింది సిటీ కానీ గా చార్మినార్కి తీసుకుపోవడో లేకపోతే గా గోల్కొండ కోట చూపెట్టడో ఏది ఎత్తలు. ఎవడైతే అవును కదా ఓ గుర్రం కొనాలనా ఇక గాడిద కొనన్నా? దీన్ని తిప్పతందుకు నాకు అర్థమైతలేదు. అబ్బా ఏం కథలు పడతాను. మొన్న మా అయ్యని బైక్ అడగలేదా ఇంకా కార్కి సగం పైసలు మా బాపే ఇచ్చిండు. కొంచెమన్నా సిగ్గుండాలి నన్ను గాడిద మీద తిప్పుతా అనడానికి గాడిద మొగపోడా. ఇవే తగ్గించుకుంటే మంచిది. నిన్ను తిప్పనే నువ్వు బైక్ మీద ఊకోగానే గీతా గోవిందంలో బైక్ను దొబ్బుకుండా పోతాడు కదా రష్మికని ఎక్కించుకొని గట్లన్నట్టు. అవు నువ్వు విజయ్వి నేను రష్మికని అంటే సిటీ అంతా నడతావా? అసలే బాయిలర్ కొడి పెగినిది నన్ను బండి మీద ఎక్కించుకొని సిటీ అంతా ఎట్లా నడుతావో. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఛీ రాముల కాదే ఆ బైక్ను గుర్రానికన్నా గాడిదకన్నా కడతా మనిద్దరం బండి మీద ఎక్కుదాం సరేనా? దాన్ని నేను ఎదురను అదిరించినట్టు అదిరిస్తే అవి ఉరుకుతాయి మనం సిటీ అంతా తిరుగుతాం ఇక. అవు ఆ గాడిద కాళ్ళకు నీ కాళ్ళు కట్టి ఒక్క తన్ను ఆ గాడిదంతే అప్పుడు చక్కగా అవుతావు. నువ్వు ఏం మాటలు మాట్లాడతావో ఏమో బర్రె మొక్కపోడ గద్ద మొక్కపోడ అన్నీ తలకే తక్కువ మాటలే. మొన్ననే 3 రూపాయలు పెంచారు లీటరు పెట్రోల్ మీద మళ్ళీ 90 పైసలు దాకా పెంచిర్రే అంటే రూపాయి దాకా పెంచినట్టు. రేపు మాపు ఇంకా పెంచుతట్టున్నారు నువ్వు చూడు ఇంకా. అబ్బా బావ గంత పెంచుని రాయే. అబ్బా ఏం పెంచుడు గంగల మీద ఏమో మా సారేమో జీతం పెంచుతలేడు. ఈ పెట్రోల్ రేట్లు పెరిగి ఉప్పు నూనెలు సుతా పెరగబట్టే ఏం చేసుడే రాములా నాకు అర్థం కాదు. నువ్వేమో సిటీ అంతా తిప్పు అనబడుతుంది. అయ్యో బావా అద్దుతి మనం బస్సులో పోదాం. నాకు ఎట్లాగూ ఆధార్ కార్డునాయే ఫ్రీగా పోదాం. నీకు ఒక్కనికి పైసలు అవుతాయి గంతే. అన్ని రేట్లు పెంచి వాడైతాండ్రే బస్సు టికెట్ రేట్లు సుతా ఉట్టెడు ఉన్నాయి అన్నట్టు. ఇంకైతే పెరిగితే కావచ్చు పెరిగితే ఇంకా చూడు నువ్వు. అంటే ఇప్పుడు బస్సులో సూతం తీసుకుపోనంటావా? నాకు ఎట్లాగూ ఆధార్ కార్డు ఫ్రీనే కదా నేను నిన్ను తీసుకొని పోతా దా నాతో నత్తే చాలు నువ్వు. అయితే ఇంత వార్తలు చదివేస్తా వచ్చి ఎటు పోకుండా ప్లానింగ్ చేసుకొని రేపు పోదాం పొద్దుగాలని సరేనా? అయ్యో గిదంతా దానికే కొలువుకు పోతుంది సెలవు ఉన్నా కూడా. అయినా నీ తాన పైసలు అడిగే నీ పాసిపోయిన పిసినార్ మొహం గురించి నాకు ముందే ఎరక. గందుకే బాబు జేబులకెంచి కొన్ని పైసలు అమ్మ పోపు డబ్బాలకెంచి కొన్ని పైసలు పట్టుకొని వచ్చిన. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? సరే కానీ ఈసారి పోవుడు మళ్ళీ 2-3 నెలలయాక అడగక చెప్తున్నా నేను. నీ పైసలు నా పైసలు కాదా చెప్పు. అవిసుత ఖర్చు చేయొద్దే మంచిగా దాచుకుందాము.
దాసి దయ్యాల పని చేసినట్టు దాసి నీ బీర్లకు పెట్టాలనా నీ సరేగా నువ్వైతే ఇంటికి రా బగరబు అండి పెడతా తినిపోదు కానీ తిండిపోతు సచ్చినోడా. అబ్బా నా మరదలు రజిత ఎంత మంచిదో లచ్చిందే వసంటుంది. మీకు కూడా గిసుంటి మరదలు లేకుంటే పోకూరు బయటకు సరేనా. మస్తు పిరముంది పెట్రోల్ రేటు ఏమంటున్నా జాగ్రత్త నడుపురు బండ్లు.